శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరే నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. గ్రహ సంచారాలు కనుక గమనించినట్లయితే మే 1వ తేదీ నుండి కూడా గురుబలం తగ్గుతోంది. వ్యయంలో గురువు సంచారం చేస్తూ ఉంటాడు. సంవత్సరం అంతా భాగ్యంలో శని, రాహుకేతువుల సంవత్సరం అంతా దశమ చతుర్థ స్థానాల్లో సంచారం. ఈ సంవత్సరం మీకు కొంత సాధారణంగా ఉందని చెప్పుకోవాలి. గురుబలం బాగా తగ్గిపోతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగస్తులైనటువంటి వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలను అంటిపెట్టుకుని ఉండటమే మంచిది తప్ప తెగింపుతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునటానికి ఈ సంవత్సరం అంత అనుకూలమైనటువంటిది కాదు. ఉద్యోగ విషయంలో గ్రోత్ కన్నా కూడా సస్టైన్ అవ్వడానికే మీరు గట్టి ప్రయత్నాలు చేయడం మాత్రం చాలా అవసరం. బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు నష్టాన్ని కలగజేస్తాయి కనుక జాగ్రత్త పడవలసినటువంటి కాలం. వ్యాపారస్తులు మరింతగా విస్తరిస్తారని చెప్పని ఈ సమయంలో చెప్పుకోవచ్చు. అయితే చికాకులు ఎక్కువగా ఉంటాయి, ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి, విపరీతమైనటువంటి ఖర్చులు ఈ వ్యాపార పరంగా ఉంటాయి. సినీ కళారంగాల్లో ఉండేటువంటి వారికి అలా యావరేజ్గా ఉండేటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. రైతులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు కూడా ఇది కొంత ప్రతికూలమైనటువంటి కాలం. ఒక ముక్కలో చెప్పాలనంటే వెన్నుపోటు రాజకీయాలను ఎదుర్కొనక తప్పనటువంటి స్థితి ఏర్పడుతున్నది. సేవింగ్స్ని ఖర్చు చేస్తారు ఈ సంవత్సరం అని చెప్పుకోవాలి. కనుక ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. శుభకార్యాల మూలంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పిత్రాజిత విషయంలో ఓర్పు అవసరం. ఈ పిత్రాజితాన్ని పంచుకోవాలన్నా లేకపోతే పిత్రాజితం దేన్నన్నా సరే అమ్మాలన్నా రెండిటికి కూడా ఇది కొంత ప్రతికూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి. క్రయ విక్రయాలు సాగించేటప్పుడు పట్టు విడుపు ధోరణితో ముందుకు వెళ్ళవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. శ్రమకు తగినటువంటి ఆదాయాన్ని పొందడం అనేది ఇక్కడ కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే భూమిని మాత్రం ఈ సంవత్సరం కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంవత్సరం చివరిలో వివాహ ప్రయత్నాలు కొంతమేరకు ఫలిస్తాయని చెప్పుకోవాలి. ప్రేమలకు పెద్దల యొక్క అంగీకారం అయితే మాత్రం లభించదు. వర్ణాంతర వివాహాల సంఖ్య కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కాస్త పెరుగుతుందని చెప్పుకోవాలి. వైద్యపరంగా సంతానం కందాం అనుకునేటువంటి వారు 1-2 సార్లుగా ఆలోచించుకోవడం మంచిది. చాలామంది భార్యాభర్తలు నేను గమనిస్తూ ఉంటాను. అయితే తమ కడుపున పిల్లవాడు పుడితేనే పుట్టినట్టు, లేకపోతే దత్తత తీసుకోవడానికి కూడా పెద్ద ఇష్టపడరు. కానీ అటువంటి వాటి మీద కూడా దృష్టిని సారించుకోవడమే మంచిది. చదువు పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఆశించినటువంటి ర్యాంకులు, కోరుకున్నటువంటి సీట్లు ఇవి లభించడం అనేది కష్టం. కనుక లాంగ్ టర్మ్ లాంటివి తీసుకుంటాం అని ప్రయత్నాలు చేయడం కన్నా ఉన్న దాంట్లో సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. విద్యాపరంగా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి మాత్రం చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఈ సంవత్సరం ముఖ్యంగా మిథున రాశిలో ఉండేటువంటి భార్యాభర్తలు ఓర్పుగా ఉండాలి. విడాకులు కోరుకునేటువంటి వారి సంఖ్య ఇక్కడ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక సఖ్యతను పెంచుకోండి తప్ప ఇటువంటి చికాకులను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయకండి. నడుము నుంచి పాదాల దాకా ఉండేటువంటి భాగాల్లో కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు రెస్ట్లెస్గా ఉంటారు. వీళ్ళకి ఎక్కడ విశ్రాంతి లభించడానికి అవకాశాలు పెద్దగా ఏం లేవు. క్షణం తీరికుండదు, పైసా ఆదాయం లేదనేది అక్షర సార్థకం అవుతుందని చెప్పుకోవాలి. విదేశీయాన ప్రయత్నాలు ఈ సంవత్సరం మీరు చేసేటువంటి చక్కగా ఫలిస్తాయి. విదేశాల్లో ఉండేటువంటి వారు ఆస్తిని కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. స్వదేశానికి తిరిగి రావడానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి అంతగా కలిసి రావనే చెప్పుకోవాలి. కోర్టు వ్యవహారాలలో సాగతీత తోరణే కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. విపరీతమైనటువంటి దృష్టి దోషం ఉంటుంది. శత్రుబలం బాగా పెరిగేటువంటి కాలం ఈ సంవత్సరం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ధనం మూలం ఇదం జగత్ అనుకున్నట్టుగా సంఘటనలు పదే చోటు చేసుకుంటూ ఉంటాయి. బంధువుల యొక్క సహకారం కూడా పెద్దగా లభించదు. ఒంటరి పోరాటం చేయవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించి కోర్టు కేసులు కొంత చికాకు పరిచేటువంటి కాలం కనుక సావధానంగా ఈ సంవత్సరం మీరు ఉండక తప్పదు. ఇక నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నప్పుడు మృగశిర 3-4 పాదాల్లో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం స్థాన మార్పులకు అవకాశం ఉంది. అలానే అనారోగ్య సమస్యలు కూడా కొంచెం అధికంగానే బాధిస్తాయని చెప్పుకోవాలి. ఊహించినటువంటి ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల సహాయాలతో పనులను పూర్తి చేసుకోగలుగుతారు. నూతన వస్తు వాహనాలను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆర్ద్ర నక్షత్రంలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు అనేటువంటివి కొంత ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల్లో కూడా సేఫ్టీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని జాగ్రత్తగా పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. స్త్రీల వలన లాభం కలగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. సంఘంలో ఉండేటువంటి గౌరవ మర్యాదలు మాత్రం చక్కగా పెంపొందింపజేసుకోగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి.
ఇంకా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో ఉండేటువంటి వారికి వృత్తి వ్యాపారాల్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది, ధనలాభాన్ని కలిగి ఉంటారు, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, దూర ప్రయాణాలు లాభిస్తాయి. అయితే ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రం మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఫోర్స్డ్ సేవింగ్సే మంచివి. అప్పులు ఇవ్వటం, వడ్డీలకు ఇవ్వటం, ఒకరిని నమ్ముకోవడం ఇవి ఏవి కూడా అంతగా చెప్పదగినటువంటి అంశాలు కావు. సస్టైన్ అవ్వండి, మీకున్నటువంటి స్థాయిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం కావచ్చు, రాబోయేటువంటి సంవత్సరాల్లో కావచ్చు, గురుబలం కొంత తక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాల్లో టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా మాత్రం ఉండకండి. మరి ఇటువంటి ఈ దోషాలను తగ్గించుకోవడానికి ఈ సంవత్సరం మీరు పాటించవలసిన పరిహారాలు: గురువార నియమాన్ని పాటించడం. ప్రతి గురువారం కూడా పగలంతా పాలు, పళ్ళు, పలరసాలు లాంటివి స్వీకరిస్తూ రాత్రి 8 గంటలు దాటిన తర్వాత భోంచేయండి. ఆ రోజు దత్తాత్రేయ స్వామి వారి పేరు మీద ఈ ఉపవాసం ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు కూడా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయండి. లేదా మాకు అంత శక్తి లేదండి, మేము అన్ని ప్రదక్షిణాలు చేయలేము అనుకునేటువంటి వారు 108 తమలపాకులతో అర్చన చేయించుకోండి. ఒక వారం ప్రదక్షిణాలు, ఒక వారం అర్చన అలా వద్దు, ఏదో ఒక విధానాన్ని పాటించేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఏ కష్టం వచ్చినప్పటికి కూడా మీరు మొక్కుకోవలసినటువంటిది తిరుమల దివ్యక్షేత్రానికి లేదా కాణిపాక దివ్యక్షేత్రానికి. రెండిట్లో ఏ క్షేత్రాన్ని అయినప్పటికీ కూడా మీరు చక్కగా దర్శించవచ్చు. నాకు ఈ కష్టం తీరితే కనుక తిరుమలకు మొక్కుకునేట్లయితే కొండకు నడుచుకుంటూ వస్తానని చెప్పని, కాణిపాకానికి మొక్కుకునేట్లయితే కనుక కాణిపాకం వచ్చాకున్నటువంటి వినాయక స్వామి వారికి అభిషేకం చేయించుకుంటానని ఇలా చక్కగా మొక్కుకొని మీకున్నటువంటి ఆ కష్టం తీరిన తర్వాత ఆ క్షేత్రాలకు వెళ్ళి ఆ క్షేత్ర దేవతలకి మీరు అనుకున్నటువంటి ప్రకారంగా మొక్కులు చెల్లించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.